ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్గా ఉండాలని కోరుకునే వాళ్ళు మొట్టమొదటి వాడిని నేను. కాకపోతే ఆ ప్రతిపక్షం అనేటువంటి స్ట్రాంగ్నెస్ అనేటువంటిది నిజాయితీగా ఉండాలి, నిబద్ధతతో ఉండాలి, ప్రజాపక్షం అయి ఉండాలి. అంతేగాని తప్పుడు మార్గాల్లో చేయకూడదు. ప్రభుత్వం చేస్తున్న తప్పుని ఎత్తి చూపెట్టి ఆ తప్పుని సరిచేసేటటువంటి ప్రణాళిక ప్రతిపక్షం దగ్గర ఉండాలా, లేదా దీనికి ఆల్టర్నేటివ్ ప్రణాళిక వాళ్ళ దగ్గర ఉండాలి. అంతేగాని కన్ఫ్యూజ్ చేయడం కాదు. అందుకే ఏ విషయంలోనైనా నేను సూటిగానే మాట్లాడతాను. అది వన్ సైడెడ్గానే అనిపించవచ్చు, బట్ అది నిజం. నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి. ఎవరి కోసమో ఫీల్ అవుతారని ఏదో మాట్లాడుకోవడం మానేయకూడదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉంది. రాష్ట్ర విభజన చేసినటువంటి తీరు నాకు నచ్చలా. దేశంలో కాంగ్రెస్ ఉండి తీరాలి. ఎందుకు అంటే ప్రతిపక్షం స్ట్రాంగ్గా లేకపోతే అధికార పక్షం అహంకారంతో, ఇంక్లూడింగ్ బీజేపీ అయినా సరే, అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడు కూడా కమ్యూనిస్టులు కూడా స్ట్రాంగ్గానే ఉండాలి. లేకపోతే కనుక ప్రజలకు తగినటువంటి పోరాటాలు ఉండవు. అది లేకపోతే ప్రమాదకరం. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను ఈ మొక్క. ఇప్పుడు రాహుల్ గాంధీ ఫస్ట్ చూసుకోవాల్సినటువంటిది, మోడీని గెలవాలి అంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి. కాసేపు మమతా బెనర్జీ, కాసేపు కేజ్రీవాల్, ఇట్లాంటి వాళ్ళందరినీ నమ్ముకుంటే, ఇలా నమ్ముకునినే అటల్ బిహారీ వాజ్పేయి దెబ్బతిన్నాడు. ఇలా నమ్ముకోబట్టినే గతంలో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు దెబ్బతింది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తను ఎదుగుతూ మిగతా వాళ్ళు కావాలంటే తన వెంట రమ్మంటోంది. అవసరమైన చోట వెంట రమ్మంటోంది, కానీ వాళ్ళకి ఆధిపత్యం ఇవ్వట్ల. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎదుటి వాళ్ళ ఆధిపత్యంలో పనిచేయడానికి వివిధ రాష్ట్రాల్లో పనిచేసుకుంటుంది. 10 ఏళ్ల నుంచి కూడా ఇంకా ఓ ప్రణాళిక లేకపోవడం ప్రమాదకరం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 1984 సంవత్సరంలో దానికి అత్యధిక స్థానాలు వచ్చినాయి. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఎన్నికైంది. అప్పుడే ఇందిరాగాంధీ మరణం తర్వాత 400 సీట్లు దాటినటువంటి 403 సీట్లు వచ్చినటువంటి తొలిసారి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ సింగల్గా మెజార్టీ రాలేదు. పివి నరసింహారావు గారి టైంలో కూడా 230 ఏమో వస్తే, జార్ఖండ్ ముక్తి మోర్చా అట్లాగే తెలుగుదేశం నుంచి చీల్చిన వాళ్ళు వీళ్ళని పెట్టుకుని ప్రభుత్వాన్ని నడపాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ పివి నరసింహారావు తర్వాత అసలు సింగిల్ ప్రభుత్వమే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, పివి నరసింహారావు టైం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత ఏనాడు సింగిల్గా లేదు. 84 తర్వాత 270 స్థానాలు గెలుచుకున్న దాఖలా లేదు ఈ రోజు వరకు. 280 స్థానాలు, 275 స్థానాలు గెలుచుకున్నటువంటి దాఖలా లేదు. ముందు దాని మీద దృష్టి పెట్టాలి.